ఈ సమయంలో నేను ఒక మాట చెప్పి మీకు వాక్యమును వివరించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నిలబడ్డది నేనైంది, వాక్యము ప్రభు మాట్లాడేది. నేను వాక్యం చెప్పిన తర్వాత కింద పోయి తిరగబడితే నన్ను నా మీద కాదు మీరు తిరగబడేది, సాక్షాత్తు దేవుని మీద తిరగబడుతున్నారు. ఈ మాట మీరు గుర్తు పెట్టుకోండి. ఒకవేళ వినాలనుకుంటే వాక్యం వినండి, ప్రార్థన చేసుకోండి. లేదు ఈ వాక్యము పాస్టర్ గారు మాతోనే మాట్లాడతాడు, మా గురించే మాట్లాడతాడు అంటే నేను 2 చేతులు జోడించి చెప్తా. వాక్యం వినకంటే ముందు కింద పోయి కూర్చుండి, సోఫా ఉంది, భోజనం. కాబట్టి దయచేసి నా మీద కాదు, మీరు దేవుని మీదనే సనుగుతున్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నుంచి వాక్యము చెప్పిన తర్వాత కింద మీటింగులు పెట్టదు. ఆ శాపము మన మీద, మన కుటుంబం మీద ఉండకూడదు. ఏమన్నా అంటే డైరెక్ట్ నన్ను అడుగుండ్రి, అయ్యా ఏం సంగతి అయ్యా, నన్ను పిలిచి మీరు అడగండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రండి వాక్యములోనికి వెళ్దాం. ఈనాటి వాక్య ధ్యానాంశము నన్ను జ్ఞాపకము చేసుకో అనండి. నిర్గమకాండంలోనికి వచ్చినట్టయితే నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రం. మాట్లాడే తండ్రి నీవునైనా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరు మాట్లాడితే మా హృదయాలు తెరబడతాయి తండ్రి. నాయనా, ఏ దురాత్మ శక్తులు, చీకటి శక్తులు నీ పిల్లలను ఆవరించినయో నాజరేయుడైన యేసు నామములో దాన్ని బంధిస్తున్నా. అది యేసు నామములో నిర్మూలమైపోను గాక. మీరు హృదయం తెరవండి తండ్రి, మీరు మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరుద్దాం. ప్రతి వాక్యము పరిశుద్ధ గ్రంథములో నుంచి నేను తీసి చూపిస్తా ఉన్నా. ప్రతిసారి కూడా, ఇప్పుడు కూడా ప్రతి మాట ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి నేను మీకు తెలియజేస్తాను. వాక్యము సెలవిస్తుంది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. వారు 400 సంవత్సరములు బానిసత్వములో ఉన్నారు. ఆ 400 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలకు ఆరాధన లేదు. ఆ 400 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు ప్రభువును స్తుతించలేరు. ఆ 400 సంవత్సరములు ఐగుప్తు దేశములో జీవగల దేవుని యొక్క సంఘము కూడా లేదు. కానీ కనికరం కలిగినటువంటి దేవుడు అంటాడు ఏంటంటే, నేను చేసిన ఆ నిబంధనను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఈ నిబంధన ఎవరితోని చేశాడు దేవుడు, ఎప్పుడు తిరిగి దానిని జ్ఞాపకము చేసుకున్నాడు? మన పితరుడైనటువంటి అబ్రహాముతో దేవుడు చెప్పిన నిబంధన. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఆదికాండం 15వ అధ్యాయంలో ఈ మాట సెలవిస్తాడు. ఆ మాట, ఒక్క మాట చదవండి, మిగతాదంతా కూడా మీరు ఇంటికి వెనక చదువుకుంటే అర్థమవుతుంది. ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. చూడండి, అండర్లైన్ చేసుకోండి. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. హల్లెలూయా. అబ్రహాముతో చేసిన నిబంధన 400 సంవత్సరాలు గడిచినప్పుడు ఆయన జ్ఞాపకము చేసుకున్నట్టు దేవుని వాక్యము సెలవిస్తది. అయితే
కారణం ఏంటంటే, ఏ నిబంధన ఎలా దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడంటే, ప్రభా నా ఎడల ఈరోజు ఇమ్మానుయేలు శారా గారు ఒక సాక్ష్యం చెప్పారు. వారి కొరకు ఒక మాట దేవుని సేవకుని ద్వారా తెలియజేశాడు. అది నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకొని 51 సంవత్సరంలో ఉన్నటువంటి శారను దేవుడు దర్శించాడు. ఆ నిబంధన నా దేవుడు జ్ఞాపకము చేసుకునేవాడు. నువ్వు ఇప్పుడు అనొచ్చు, ఆనాడు దేవుడు కదా, ఆనాడు అబ్రాహాముతో చెప్పాడు కదా, మరి ఈ మాట ఎలా అవుతుందంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, నేనైనా సేవకుని మాటను నేను రూఢీపరచుచున్నానని ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు వాగ్దానము చేసినంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు. 400 సంవత్సరాలైనా దేవుడు మరవని దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను ఆయన జ్ఞాపకము చేసుకొనెను అని వాక్యం సెలవించింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకోవాలంటే నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టడము నేర్చుకో. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడము నేర్చుకో. ఏదైతే నీ జీవితంలో కోల్పోతున్నావో, ఏదైతే ఇంకా జీవితంలో నువ్వు మేలు పొందుకోలేకపోతున్నావో, ఏదైతే అబ్రాహాముతో దేవుడు నిబంధన చేశాడో, ప్రభా మా పితరుడైన అబ్రాహాముతో నిబంధన చేసిన దేవుడవయ్యా, నేను నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తానని మా పితరుడైన అబ్రాహాముతో నువ్వు సెలవిచ్చావయ్యా. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అబ్రాహామును ఎలాగో ఆశీర్వదించినంటే అతడు బహు ధనవంతుడని వాక్యం సెలవిచ్చింది. ఎందుకంటే అబ్రాహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాల వాక్యం సెలవిస్తుంది, అబ్రాహాము నిన్ను పిలుచుచున్నానయ్యా, ఇదిగో నేను చెప్పిన చోటికి రా అని చెప్పాడు, నేను నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తానని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. అబ్రాహామును అన్ని విషయంలో అతడు బహు ధనవంతుడాయనని ఆదికాండం 13:2 వాక్యం సెలవిస్తుంది. కారణం ఏమిటి తెలుసా? ఆయన వాగ్దానము చేసే దేవుడు. ఆ వాగ్దానమును మనము జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో మొర్ర పెట్టి ప్రార్థన చేస్తే అతడు జ్ఞాపకము చేసుకునేటటువంటి దేవుడు. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథములో మనోహ భార్య గొడ్రాలని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనోహ భార్యతో చెప్తాడు, నువ్వు గొడ్రాలు, భయపడకూడదు, నీకు ఒక సంతానాన్ని నేను కలుగజేస్తున్నాను, ఆ కుమారుని నేను అనుగ్రహిస్తానని చెప్పేసి దేవుడు మనోహ భార్యతో వాగ్దానము చేసినటువంటి మాట. న్యాయాధిపతుల గ్రంథంలోనికి రండి, 16వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం చూడండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి చూడండి, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఎందుకు ఈ మాట అంటున్నాడు సంసోన్? ఎందుకు నన్ను ఇప్పుడు జ్ఞాపకం చేసుకోమంటుడు? అయ్యా, నీకు విరోధంగా పొరపాటు తప్పు చేసింది, పాపము చేసింది నిజమేనయ్యా, నీ వాక్యానికి నేను లోబడకపోతేనయ్యా, అయ్యా ఇన్ని రోజులు నీ ఆత్మ ద్వారా నేను గొప్ప గొప్ప కార్యములు చేసినయ్యా, ఇజ్రాయేలు ప్రజలకు బలవంతుడు లేనప్పుడు నన్ను బలవంతుడుగా పుట్టించినవయ్యా, నా తల్లితో నువ్వు వాగ్దానం చేసిన దేవుడవయ్యా, నాకు జన్మనిచ్చినవయ్యా, ఇన్ని రోజులు ఫిలిష్తీయుల నుంచి విజయం ఇచ్చిననయ్యా ఇజ్రాయేలు ప్రజలకు. ఇప్పుడు ఒక పొరపాటు చేసి నేను పడిపోయినయ్యా, నేను ఫిలిష్తీయుల చేతులకు దొరికిపోయినయ్యా, అయ్యా నన్ను నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఏం జరుగుతుంది? చదువు. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు మధ్య స్తంభములలో ఒక్కదానిని కుడి చేతను ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు లెక్క కంటే ఎక్కువయను. హల్లెలూయా. నన్ను జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. సంసోనును జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు
ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకున్నట్టండి దేవుడు. ఈరోజు ఏ విషయంలో నిన్ను నా దేవుడు జ్ఞాపకం చేసుకోడండి. అబ్రాహాముతో వాగ్దానం చేసిన దేవుడు జ్ఞాపకం చేసుకున్న దేవుడు వాక్యం సెలవిచ్చింది. ఈరోజు నా దేవుడు జ్ఞాపకము చేసుకునే దేవుడు నువ్వు మర్చిపోవద్దు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనం కూడా చదువుకుందాం. అక్కడ సమూయేలు యొక్క తల్లి హన్నా కనపడుతుంది. అన్న బహు దుఃఖ క్రాంతురాలై దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నాకు ఒక మగ బిడ్డనియ్యా అని ఆమె నన్ను జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేస్తుంది. ఎప్పుడైతే అన్న దేవుని సన్నిధిలోనికి వచ్చి నన్ను జ్ఞాపకము చేసుకో అయ్యా, జీవితంలో నన్ను గొడ్రాలు అంటున్నారయ్యా, ఇదిగో ఈ గొడ్రాలు తనము నాలో ఉండకూడదయ్యా, అయ్యా ఇదిగో పెనిన్నా అయ్యా నాకు అక్కడనే వరుసకు, కానీ పొద్దున లేస్తే ఇంటి ముందు నిలబడితే గొడ్రాలు అంటుందయ్యా, ఇంటి ముందు నిలబడితే ఏ పక్కకు జరగమంటుందయ్యా. ఇగో నా నిందను నా అవమానము తీసేస్తందుకు నువ్వు ఒక్కడే సమర్థుడవయ్యా. ఈ దినము ఇదిగో నా భర్తతో నీ సన్నిధికి వచ్చినానయ్యా, నన్ను నువ్వు జ్ఞాపకము చేసుకొని అన్న ప్రార్థించినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదని వాక్యం సెలవిస్తుంది. అన్నను ఎలాగ దర్శించిండో ఇదే 1వ అధ్యాయంలోనికి రండి. మొదటి సమూయేలు గ్రంథం 1:19. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. ఎల్కానా తన భార్య అయిన హన్నాను కూడెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతావా? గట్టిగా చప్పట్లు కొడి దేవుని గొప్పపరచు. ప్రార్థన చేయడం నీ వంతే. ప్రభు నడువు, ప్రభు నన్ను జ్ఞాపకము చేసుకో. గొడ్రాలైన హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొని తనకు కుమారుని అనుగ్రహించను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నేను ఇంకొక వ్యక్తిని కూడా చూపిస్తా. మీరు యోబు గ్రంథంలోనికి వచ్చినట్టుంటే యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. అబ్బా, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. యోబు అంటుడు, అయ్యా నాకు నువ్వు నీతిమంతుడవన్నాయ్యా, నువ్వు న్యాయవంతుడవన్నావయ్యా, భూమి మీద నీ వంటి మనిషి ఎవడు లేడని సాక్ష్యం ఇచ్చితివి కదా తండ్రి. ఇవో దేవుడైన యెహోవాని అలమంటితో నరుని సృజించి వాని నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మయని ఆదికాండం 2:9 సెలవిచ్చిన రీతిగా నీవు నన్ను మన్నుతో నిర్మించితివయ్యా. ఈ శ్రమలేందయ్యా, అయినా సరే ఈ శ్రమలే అయినా నన్ను నువ్వు జ్ఞాపకము చేసుకో. మట్టితో నిర్మించిన నన్ను నువ్వు మట్టిలో కలిపి వేస్తావా? అయ్యా నన్ను నువ్వు జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, శ్రమలు వచ్చిన, శోధన వచ్చిన ప్రార్థన మానతో. ప్రార్థన ద్వారా గొప్ప విజయం కలుగుతుంది. మొర్ర పెట్టడము నేర్చుకోండి. యోబు అంటుండు, ఈ శ్రమలలో నన్ను విడిచిపెట్టద్దయ్యా, ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు ఆయనను కూడా. రండి యోబు గ్రంథం 29వ అధ్యాయం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందాం. 29:5వ వచనం. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరే. అబ్బా చూడండి, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. దునియా వస్తుంది. యోబు స్నేహితులు 3 వచ్చారు. యోబు భార్య వచ్చింది. ఇంకను మరణము కమ్మో. ఏం దేవుడు అని మొక్కుతున్నావు? అలాంటి పరిస్థితిలో యోబు దేవుని వైపు చూశాడు. దేవుని దగ్గర తన 10 మంది పిల్లలను చుట్టూ నిలబెట్టి దేవుని చూస్తున్నట్టు వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12-13 అంటాడు ఏంటంటే, ఆయన పోగొట్టుకున్నదానికంటే 2 అంతలు దేవుడు అతనికి అనుగ్రహించను. కారణం యోబును అతడు జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. నా ప్రభువైన యేసు క్రీస్తుల వారు కూడా కల్వరి శిలువలో ప్రాణం పెట్టుతున్నప్పుడు ఇరువైపున ఒక పక్కన యేసయ్యను సిలువేస్తుంటుండే, ఒక పక్క దొంగ
ఇద్దరు దొంగల మధ్యన యేసును సిలువ వేస్తున్నప్పుడు రెండవ దొంగ అంటాడు, అయ్యా నేడు నీ రాజ్యములో వెళ్తున్నప్పుడు అయ్యా నన్ను నువ్వు జ్ఞాపకము చేసుకో. లూకా సువార్త 23వ అధ్యాయం 42-43 వచనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం. ఆయనను చూచి యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమనెను. అందుకు ఆయన వానితో హల్లెలూయా. చూసారా, నా దేవుడు అన్యాయస్తుడు కాదు, వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. ప్రార్థన విడిచిపెట్టకో. ఇద్దరు దొంగలు, ఒక దొంగనైతే వానికి ప్రార్థన లేదు, ఏమీ లేదు, కానీ రెండో వాడు పశ్చాత్తాపడుతుంది. అయ్యా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవయ్యా, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు, ఏ విషయంలో ప్రార్థనకు తలొగ్గలేకపోతున్నావు, ఏ విషయంలో చేతులు పైకెత్తలేకపోతున్నావు, ఏ స్థితిలో ప్రభు దగ్గరికి రాలేకపోతున్నావు, ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా, కన్నీటి ద్వారా నా ప్రభు సన్నిధిలోనికి వచ్చి నువ్వు కనుక ప్రార్థన చేస్తే, ప్రభువా నా జీవితం నీకు అప్పగిస్తున్నానయ్యా, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. లోకమంతా నన్ను వెలివేస్తున్నారయ్యా, లోకములో ఎక్కడికైనా నాకు శాంతి లేదయ్యా, నాకు సమాధానము లేదయ్యా. శాంతినిచ్చే దేవుడు నీవేనయ్యా, సమాధానమిచ్చే దేవుడు నీవేయా. నా మీద ఉన్న నిందకు రెట్టింపు ఘనత నువ్వు ఇస్తావని నీ వాక్యం సెలవిచ్చిందయ్యా. ఈ రోజు నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేస్తా. యోబును విడిచిపెట్టిండా? విడిచిపెట్టిన బిడ్డ, తిరిగి దేవుడు అతనికి రెండంతలు ఆశీర్వదించిన దేవుని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 38వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2-3 వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2-3 వచనం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడవై నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా ఎట్లు జరిగించితినో అబ్బా కృపతో నన్ను జ్ఞాపకము చేసుకును. ఆగ్రతలు అక్కడ చూడండి, ప్రవక్త అయినటువంటి యేషయా ద్వారా రాజైనటువంటి హిజ్కియాకు, అయ్యా నీకు మరణకరమైన రోగము సంభవించింది, ఇక నీ ఇంటిని నువ్వు చక్కదిద్దుకో, నీ తర్వాత ఒక రాజు కావాలి, నీ ఇంటిని చక్కదిద్దుకో అన్నప్పుడు ఆయన గోడ తట్టు తన ముఖమును త్రిప్పుకొనట, దేవా కృపతో నన్ను నువ్వు జ్ఞాపకము చేసుకొనుము. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఏం చేసిందో తెలుసా? ఆయన రాజైన పిమ్మట మొట్టమొదట దేవుని మందిర ద్వారములు మూయబడిన మందిరాన్ని తెరిచి దేవుని పని సాగించినటువంటి హిజ్కియాను దేవుడు మరవకుండా జ్ఞాపకము చేసుకున్నాడు. వెంటనే అదే యేషయాను పంపించి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలము నేను నీకు పొడిగిస్తున్నా. జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? సంసను జ్ఞాపకం చేసుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు, అన్నను జ్ఞాపకం చేసుకున్నాడు, దొంగను జ్ఞాపకం చేసుకున్నాడు, రాజైన హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం రండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. జనులను మళ్ళా చదువుతాలి. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. హల్లెలూయా. ఆయనను సజీవులుగా ఉంచాలన్నా మృతులుగా చేయాలన్నా ఆయన చేతిలో ఉన్నదని వాక్యము సెలవిచ్చింది. అందుకొరకు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టండి. ఈ రోజు వరకు నువ్వు సజీవులుగా ఉన్నావంటే, నువ్వు సజీవురాలుగా ఉన్నావంటే
కేవలం ఆయన కృపనే. ఇప్పుడు ఇచ్చి అంటుడు, నన్ను నువ్వు జ్ఞాపకము చేసుకో. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుని నీ సన్నిధిలో ఒకవేళ లోకమనే పాపముల శాపముల పడిపోయి ఉన్నట్టుంటే, ఆ మరణకరమైనటువంటి రోగము ఏదైనా నీ మీద పెట్టినట్టుంటే, ఈ దినం ప్రభునాడు, ప్రభా నేను చేసింది పాపమేనయ్యా, సంసోను వల్ల పొరపాటు చేసినయ్యా, సంసోను వల్ల తప్పిపట్టినయ్యా, ఇదిగో ఒక్కసారి నన్ను నీ కృపతో జ్ఞాపకం చేసుకో. అడగగలవా? 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 అడగవు. తిరగబట్టు. సేవకుడు నా గురించే మాట్లాడండి. నీ అంత దరిద్రుడు భూమి మీద లేడు. మాట్లాడు. ఈ దేవుడైతే నొప్పించింది నీవు. బైబిల్ సెలవిస్తుంది, పరిశుద్ధాత్మకు విరోధముగా ఎవడైనా మాట్లాడితే ఈ యుగమందైనా పరలోకమందైనా ఏమి లేదట. తెలియదా? ఒక్క మాట చదువు. మత్తయి సువార్త 10:20. మత్తయి సువార్త 10:20 చదువుదాం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుంది, కానీ మాట్లాడువారు మీరు కాదు. మరి ఇప్పుడు మాట్లాడేది ఎవరండి? మరి ఎట్లా అంటున్నారండి? కిందికి పోయి మీరు ముచ్చట్లు. ప్రియ దేవుని బిడ్డ, నాకు అందరూ బిడ్డలే, ఆత్మీయ బిడ్డలు. ఏ ఒక్కరిని కూడా ఈ రోజు వరకు కూడా నేను బలిపీఠం కడుగుని మాట్లాడుతున్నాను. ఎవరిని నొప్పించే మనసు ఏ రోజు నాకు లేదు, ఏ రోజు నేను చెప్పదలుచుకొని. కానీ వాక్యము ఉన్నది ఉన్నట్టే తప్పకుండా తెలియజేస్తాను. ఎందుకో తెలుసా? నేను పిలిస్తే దేవుని సేవకు వచ్చినాను. ఎవరు రమ్మంటే దేవుని సేవకు రాలేదు. ఆదికాండం 12వ అధ్యాయంతో దేవుడు స్పష్టంగా నన్ను పిలిచాడు. అబ్రాహామును పిలిచిన దేవుడను, నా కుమారుడా నేను నిన్ను పిలుచుచున్నాను రా అని చెప్పేసి దేవుడు నన్ను పిలిచాడు. పిలిచినప్పుడు నేను అడిగాను, ప్రభా నేను బైబిల్ ట్రైనింగ్ చేయలేదు, నేను మాట్లాడలేనన్నాను. మరలా ఆదికాండం 18వ అధ్యాయంతో మరలా మాట్లాడు. మొదటి 2 వచనాలతో అంటాడు, నేను సింధూరం అనే మామిరే వృక్షం కింద అబ్రాహాముతో మాట్లాడిన దేవుడు నన్నీతో మాట్లాడతాను. నా దేవుడు ఇలా పిలిస్తే దేవుని పని కోసం వచ్చినాను. ఈరోజు నిజంగా నేను డిసెంబర్లో సంఘాన్ని వదిలిపెట్టిపోతాను నేను నిశ్చయించుకున్నాను. మీరు ఎంత దుఃఖపెడుతున్నారో మీకు తెలుసు. నేను పోషించబడాలంటే అప్పు చేసి నేను పోషించుకోబడలేను. ఇప్పటికి సాక్ష్యాలు ఎన్నో చూశారు. నేను ఇండియాలో సేవ చేస్తే బోలే డబ్బులు వస్తాయి, నాకు కానుకలు ఇస్తారు, మంచి మంచి దైవ సేవకులు పిలుస్తున్నారు. అలా నేను సిద్ధపడుతున్నప్పుడు దేవుడు మరలా మాట్లాడాడు, నేను నీకు దుబాయ్లో సంఘం ఇచ్చాను కదా, అది సంఘం నాది కాదా, నువ్వు ఎలా ఇడిచిపెట్టి వస్తావు సంఘాన్ని? నీ భారము నా మీద మోపు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నాకున్న ప్రతి సమస్య మీకు తెలుసు. అయినా దేవుని కొరకు సమస్తం విడిచిపెట్టుకొని వచ్చాను. నేను ఆయన దగ్గరనే అడుగుతున్నాను, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా అని చెప్పేసి. అడగండి ఈరోజు, దేవా మా ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకున్నావు కదా, సంసోనును జ్ఞాపకం చేసుకున్నాను, నువ్వు అన్నను జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు నా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు అడగవలసింది దేవుడిని, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావు. ఈ సాయంకాలం నా ప్రభువున్నాడు, నేను నిన్ను అడగక నేను తొలగిపోతున్నానయ్యా, నిన్ను అడిగితే మాకు ఇచ్చే దేవుడు అయ్యా. ప్రియ సంగమా, నిన్న జరిగింది ఈ రోజు నువ్వు మర్చిపోతున్నావు, గత వారం జరిగింది మర్చిపోతున్నావు. 400 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసిన దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకొని, నా ప్రజలు ఐగుప్తు దేశంలో నలిగిపోతున్నారు, ఆ వాగ్దానం తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మోసే నా ప్రజలను విడిపించేందుకే నేను దిగి వచ్చినయ్యా. ఇంత గొప్ప దేవుడు బిడ్డ, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను పట్టుకునేటటువంటి దేవుడు.
నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, సిలువలో దొంగను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నేను జ్ఞాపకం చేసుకోడా? ఆయనకు మీరు ఎదురు తిరగకూడదు, ఆయన మాటకు నిరాకరించకూడదు. నేను చాటున ఏడుస్తున్నానంటుండు దేవుడు నీ కొరకు, తెలుసా? దుఃఖ పెట్టకు బిడ్డ దేవుని, దేవుని దుఃఖ పెట్టకు. నేను ఇక ముగింపులోనికి వస్తా ఉన్నాను, ముగింపులోనికి వస్తా ఉన్నాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 9వ వచనం. నేను ప్రసవ వేదన కలుగజేసి అని యెహోవా అడుగుచున్నాడు, నీ గర్భమును మూసేదనా? చాలు ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకుని కుమారుని మాట ఒకటి విన్నాం. ఇమానుయేలు గారు వారు చెప్పారు ఒక మాట, తనకు ప్రేమించినటువంటి సతీమణితో ఒక మాట కూడా పలికించాడు. ఈ మాటతోనే దేవుడు నాకు సెలవిచ్చాడని చెప్పేసి చూడండి, ఆ మాటను బిడ్డ ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటుంది. దేవా, ఈరోజు నన్ను జ్ఞాపకము చేసుకో అయ్యా, సృష్టించిన సృష్టికర్తని నీవు నా గర్భమును మూయవని సెలవిచ్చినవయ్యా అయ్యా అని ఎన్ని దినములు ఆ బిడ్డ ప్రార్థన చేసిందో, ఈరోజు దేవుడు దర్శించి బిడ్డను తనకు ఒక కుమార్తెను అనుగ్రహించాడు. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. కీర్తనల గ్రంథం 113వ కీర్తనలోనికి రండి. కీర్తనల గ్రంథం 113వ కీర్తన 9వ వచనం చెప్పి నేను ముగిస్తాను. 113వ కీర్తన 9వ వచనం. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేసేదను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచాలి. ఈరోజు స్వాతిని ఇల్లాలుగా చేశాడు, సంతులేని దానిని ఇల్లాలుగా చేస్తాడు. శారమ్మను దర్శించాడు. 51 సంవత్సరం సహోదరికి చెప్తా ఉంది, సంతు లేని దానిని నేను ఇల్లాలుగా చేసేదను. కారణం నా దేవుడు జ్ఞాపకము చేసుకునేటటువంటి దేవుడు. గట్టిగా చప్పట్లు దేవుని దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళక మునిపే ఒక్కసారి ఎక్కడైనా సంవత్సరం వల్ల తప్పిపోతేవా తిరిగి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. రాజు అయిన హిజ్కియా వలె మరణకరమైన రోగము నీ మీదకి వచ్చినదేమో అడుగు ప్రభా, ఒకవేళ ఉంటే దేవుడు క్షణాలు తప్పించేటటువంటి దేవుడు. సేవకుడిగా నేను ప్రార్థన చేయబోతున్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థన చేస్తా. ఈ విషయంలో ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములయ్యా. వాక్యమై ఉన్న మా తండ్రి, నీ వాక్యముతో సూటిగా మాట్లాడిన రాజా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనాలయ్యా. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడయ్యా. మా ప్రజలను నువ్వు విడిచిపెట్టలేదయ్యా. నువ్వు అన్నను విడిచిపెట్టలేదయ్యా. సంసను విడిచిపెట్టలేదయ్యా. రాజైన హిజ్కియాను విడిచిపెట్టలేదయ్యా. నీ వద్దకు వచ్చి మేము మొర్ర పెట్టితే మా పాపమును ఒప్పుకుంటే నువ్వు క్షమించే దేవుడవయ్యా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి హిజ్కియాని సన్నిధిలో ప్రార్థించానయ్యా. 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగించిన దేవుడు నా తండ్రి. అంతలో కనబడి ఇంతలో మాయమనే నీ జీవము ఏ పట్టిదన్నం ప్రభువు నీకు స్తోత్రములయ్యా. మేము కనుక ఈ భూమి మీద లోకయాత్ర ముగిస్తే పరిశుద్ధమైన జీవితము జీవిస్తేనే నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులైనడన్నయ్యా. అయ్యా పరిశుద్ధత లేకపోతే నేను చూడలేమన్నయ్యా.
అయ్యా ఒక్కసారి మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘ బిడ్డలందరినీ ఒక్కొక్క కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డల ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏదైనా మరణకరమైన శాపం నీ బిడ్డలో ఉంటే ఈ దినము ప్రభా మీరు నిర్మూలన చేయమని నీ పాదాలు పట్టుకుని నేను అయ్యా ప్రార్థిస్తున్నానయ్యా. ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా. నీ పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తారు. మాతో పాటు ఈ దినం ఏకీపిస్తున్న నీ దైవ సేవకుడు రమేష్ పాస్టర్ కుటుంబాన్ని సేవ పరిచయం ఆశీర్వదించి దీవించండి, వారిని జ్ఞాపకం చేసుకోండి. నూతన బాబు సేవ పరిచయం దీవించి ఆశీర్వదించి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి కొద్దిసేపు మీరు మాతో ఉండి మాట్లాడిన మాటలకే స్తోత్రములు తండ్రి. ఈ రోజు ప్రభా అబ్రాహాము శారా దంపతులను మీరు జ్ఞాపకం చేసి ఇచ్చిన కుమార్తెని చేతులకు అప్పగిస్తున్నానైనా ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునే విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. రానున్న దినములో ఒక దేవోరా వలె ఆ కుమార్తెను వాడుకోమని ప్రార్థిస్తున్నాయన. రానున్న దినములో ఒక మిర్యాము వలె ఆ కుమార్తెను వాడుకోమని ప్రార్థిస్తున్నానైనా. బిడ్డను దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్న పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.